హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేశారు. 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. 1,47,00,000 ట్యాక్స్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పన్ను చెల్లించాలంటూ పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ ను సీజ్ చేశారు. బంజారా హిల్స్ లో తాజ్ బంజారా హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, రైట్. బంజారా హిల్స్ లో తాజ్ బంజారా హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, తాజ్ బంజారా హోటల్ ని సీజ్ చేశారు అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, బంజారా హిల్స్ తాజ్ బంజారా హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 2.5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించకపోవడంతో ఈరోజు తెల్లవారుజామున జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు ఏదైతే 2.5 ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ అయితే చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పన్ను నుంచి చెల్లించాలని గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా కూడా హోటల్ యాజమాన్యం స్పందించలేదు. సో హోటల్ ఈ నేపథ్యంలో సీజ్ చేశారు. సో మొత్తం కూడా దాదాపు 1,50,00,000 పైగా బకాయిలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ ట్యాక్స్ అధికారులు చెప్తున్నారు. సో దాదాపు గతంలో 5 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోలేనుకున్నదానే ఏదైతే సీజ్ చేసినట్లు తెలుస్తుంది. సో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖమైన హోటల్స్ లో తాజ్ బంజారా ఒకటని చెప్పొచ్చు. సో బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తాజ్ బంజారా హోటల్స్ నిర్వాహకులు కూడా గతంలో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో గత 4 ఏళ్ల క్రితం కూడా ఇదే విధంగా వారి కరెంట్ సప్లైని కూడా నిలిపేసినటువంటి పరిస్థితి. సో తాజాగా ఈ రోజు ఏదైతే తెల్లవారుజామున జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ అధికారులు అక్కడ నోటీసులు అందించి వాటిని గేట్స్ అన్నిటికీ కూడా తాళాలు వేసినటువంటి పరిస్థితి. సో జీహెచ్ఎంసీ మొత్తంలో కూడా దాదాపు 19,50,000 మంది ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. సో ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో 13 లక్షల మంది ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించారు. మిగతా 6 లక్షల మంది ఎలాంటి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించినటువంటి పరిస్థితి. ఇందులో షాపింగ్ మాల్స్ నిర్వాహకులు, థియేటర్స్, మాల్స్, అదేవిధంగా బడా వ్యాపారులకు సంబంధించినటువంటి వ్యాపారాల సముదాయాలు, వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా జీహెచ్ఎంసీ ట్యాక్స్ అధికారులు ఒక్కొక్కరికి అందరికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. దాదాపు రోజుల తరబడి పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ట్యాక్స్ ని ఎగకొడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే స్పెషల్ డ్రైవ్ ప్రస్తుతం ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా జీహెచ్ఎంసీ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతము తాజ్ బంజారా ప్రముఖమైనటువంటి హోటల్ చెప్పొచ్చు. సో తాజ్ బంజారా సంబంధించిన హోటల్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి ప్రస్తుతం వాటికి గేట్స్ అన్నిటికీ కూడా తాళం వేసి సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శంకరి, రైట్. థ్యాంక్ యూ నుమాన్.